లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాలను ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల త్రొట్టిలో పరుండబెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, దయగల తండ్రి, జీవం కలిగిన మన ఆయన, ఉదయకాల సమయం మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, మీ మాటలను వినాలని మీరు మాకు ఏ విషయాలైతే నేర్పించి ఉద్దేశించున్నారో వాటిని మేము గ్రహించలాగున వాటి మనసును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగాను చేయమని, మీ పరిశుద్ధాత్మ కార్యమును మా హృదయములను జరిగించమని మీరే మాకు సహాయం చేస్తున్నామని, వినగల చెవులను దేవా ప్రభువా, గ్రహించగల మనసును మీరు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నన్ను కూడా ప్రభువా మీ నామానికి మహిమకరంగా మీరు వాడుకుంటున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నామంటే యేసు ప్రభు వారి జనన వృత్తాంతము, అంటే ఆయన ఎలా పుట్టాడు అనే దాని గురించిన సంగతులు మనము ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. ఈయన వంటి వాడు అంతవరకు, యేసు ప్రభు లాంటి వాడు అంతవరకు ఎవరు పుట్టలేదు, ఆ తర్వాత కూడా ఎవరు పుట్టలేదు, ఇక పుట్టబోడు కూడాను. ఈ దేవుని కుమారుడు దైవమే మానవ రూపంలో వచ్చాడు. ఇజ్రాయేల్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మెస్సీ అయిన లోక రక్షకుడు ఆయన. ఈయన పుట్టుక ద్వారా దేవుడు మానవ సమాజంలో ఒక శిశువుగా ప్రవేశించాడు. ఈ విశ్వం యొక్క సృష్టికర్త ఒక సాధారణ మనిషిగా అయ్యాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నట్లుగా ఆయన వాక్యముగా మన మధ్య నివసించాడు. ఈ వాక్య భాగాన్ని ఎక్కువగా క్రిస్మస్ అప్పుడు వింటూ ఉంటాం. అంటే ఈ ప్రపంచం క్రిస్మస్ ని తప్పుడు కారణాల కోసం జరుపుకుంటూ ఉంది. ఫర్ ద రాంగ్ రీజన్స్ ద వరల్డ్ ఈస్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. మన భారతదేశంలోని పండగలు లాగేనమాట. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది, కొన్ని పండగలు అయితే చక్కగా బట్టలు కొనుక్కోవడం కోసం చేసుకుంటూ ఉంటారనిపిస్తుంది. కొన్ని పండగలేమో బాగా రకరకాల పిండి వంటలు వండుకొని తినడం కోసం చేసుకుంటారేమో అని అనిపిస్తుంది. పండగలు చూసినప్పుడు అంటే ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని మీరు ఎవరైనా అడిగారనుకో, ఎవరికి దగ్గర ఏమీ పెద్ద సమాధానం ఏమి ఉండదు మనకి. అంటే యాప్ట్ ఆన్సర్ ఎవరి దగ్గర దొరకదు మనకి. ఏదైనా ఎందుకు చేస్తున్నారు అని, అరిసెలు ఎందుకు వండుకుంటున్నారు అని అడిగామనుకో, ఏమో పండగ సెలబ్రేషన్ కాబట్టి చేసుకొని తినాలి. సో కొన్ని పండుగలు బాగా రకరకాల వంటలు వండుకొని తినడం కోసమే చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇంకొన్ని పండుగలేమో సరదాగా అట్లా టూర్లకు వెళ్ళడానికి చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఫలానా ఆ ప్లేస్కి వెళ్తున్నాం, ఈ ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పి అందరూ ఒక గ్యాంగ్ లాగా అట్లా ఒక టూర్ వేసి వస్తారనమాట సరదాగా. కొన్ని అట్లాంటి వాటి కోసం చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. అలా క్రిస్మస్ కూడా ఫర్ ద రాంగ్ రీజన్స్ ఇట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో తప్పుడు కారణాలను బట్టి ఈ క్రిస్మస్ అనేది వేడుకగా జరుపుకుంటూ ఉన్నారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అలాగే మొదటి కొన్ని శతాబ్దాల పాటు క్రిస్మస్ ని జరుపుకోలేదు సంఘం. కొంతమంది తొలి చర్చి ఫాదర్లు, ఉదాహరణకు ఒరైజన్ లాంటి వారైతే పరిశుద్ధుల అలాగే హతసాక్షులు పుట్టినరోజులు జరుపుకోవడానికి కూడా అనుమతించలేదు. యేసు ప్రభువారి పుట్టినరోజు గురించిన ప్రస్తావన అసలు లేనే లేదు. పరిశుద్ధుల పుట్టినరోజులు అలాగే హతసాక్షుల యొక్క పుట్టినరోజులు కానీ వారు చనిపోయిన రోజులు కూడా జరుపుకోవడానికి వారు అనుమతించలేదు. బిగినింగ్ లో ఉన్న ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అసలు అప్పుడు క్రిస్మస్ యొక్క ప్రస్తావన కానీ దాని యొక్క సెలబ్రేషన్ కానీ మొదటి శతాబ్దాల్లో, అంటే 1, 2, 3, 4, 4th సెంచరీ వరకు అసలు లేనే లేదు క్రిస్మస్ జరుపుకోవడం అనేది. బైబిల్లో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకు వారు అలా అన్నారంటే బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ప్రస్తావించబడిన సందర్భాలు ఉన్నాయి కొన్ని, 1, 2. అవి దేని గురించి? ఫరో పుట్టినరోజు గురించి చూస్తాం ఆదికాండం 40:20లో. అలాగే మత్తయి 14:6లో హేరోదు పుట్టినరోజు గురించి చూస్తాం. సో ఇప్పుడు మనం పుట్టినరోజు జరుపుకోవడానికి రోల్ మోడల్ గా పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకోవాలి? హేరోదు నిన్ను, ఫరోని పెట్టుకోవాలి.
పుట్టినరోజు జరుపుకోవడానికి మనం ఎగ్జాంపుల్ గా ఎవరైనా బైబిల్లో నుంచి చూపించాల్సి వస్తే వాళ్ళని చూపించుకొని చేసుకోవాలి మనం. కాబట్టి తొలి చర్చి ఫాదర్లు పుట్టినరోజు వేడుకలను అన్యమతాచారంగా పరిగణించేవారు అనేది మనం గ్రహించాలి. 2వ శతాబ్దం నాటికి యేసుప్రభువారు ఎప్పుడు పుట్టారనేది ఆ తేదీ సరిగ్గా ఎవ్వరికీ గుర్తులేదు. అందుకే 2వ శతాబ్దంలో చాలా మంది భక్తులు రకరకాల తేదీలని అడ్వైస్ చేశారనమాట. డిఫరెంట్ డేట్స్ ని అడ్వైస్ చేశారు. యేసుప్రభువారు ఎప్పుడు పుట్టారంటే ఒకరు చెప్తే ఇంకొకటి చెప్తారు. ఇదంతా ఇప్పుడు 2వ శతాబ్దం. ఇప్పుడు మనం ఎక్కడున్నా 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే అంత మనము యేసుప్రభువారి పుట్టుకకి ఆయన జీవించిన ఆ కాలానికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. 2వ శతాబ్దం అంటే సో 2వ శతాబ్దానికి ఆయన ఎప్పుడు పుట్టారో ఎవరికి తెలియదు అనమాట. ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అనేది ఎవరికి క్లియర్ ఐడియా లేదు. కేవలం క్రీస్తు శకం 336 తర్వాత 336 తర్వాత మాత్రమే క్రిస్మస్ డిసెంబర్ 25న జరపాలి అని ఫిక్స్ చేశారనమాట. ఇక అక్కడి నుంచి అది అలా కొనసాగుతూ వచ్చింది. ఎందుకు అలా ఆ తేదీనే ఫిక్స్ చేశారంటే దానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి. రకరకాల స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాటన్నిటి గురించి మనము ఇక్కడ మాట్లాడుకునే సమయం కాదు. ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ చాలా అన్య మతాచారాలు క్రిస్మస్ వేడుకలలో భాగమైపోయాయి. తెలియకుండానే చాలా మంది క్రైస్తవులు గుడ్డిగా వాటిని చేసుకుంటూ పోతున్నారు. ఎందుకు చేస్తున్నామో తెలియదు, దానికి వాక్యంలో ఏ ఆధారము లేదు, అలా చేసుకుంటూ పోతున్నారు అనమాట. అందులో చాలా విషయాలు అన్య మతాల నుంచి తీసుకున్నవే, వాళ్ళని బారో చేసి వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చేసేవే. కానీ ఆ విషయం చాలా మంది క్రైస్తవులకు తెలియదు. క్రిస్మస్ టైంలో చేసే ఒక్కో పనికి చాలా కథలు ఉన్నాయి చరిత్రలో, హిస్టరీలో చూస్తే మనం వెనక్కి వెళ్ళి. అయితే మన చర్చ్ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ కూడా దాంట్లో కూడా మనం దీని గురించి చదువుతాం. ఒకసారి మన చర్చ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ లో ఒక ప్యాసేజ్ నేను చదివి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వర్షిప్ అనే టైటిల్లో మన స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ లో మనం ఏం రాసుకున్నామంటే, వి బిలీవ్ దట్ కీపింగ్ ఎనీ హాలిడే ఆర్ డూయింగ్ ఎనీ యాక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ యాజ్ అంటు ద లార్డ్ విచ్ హ్యాస్ ఎనీ పేగన్ రూట్స్. పేగన్ రూట్స్ అంటే అన్య మతాచారాలకు సంబంధించిన వేర్లు, రూట్స్. పేగన్స్ అన్య మతాల్లో ఉంటే గనక అటువంటివి మనం పాటించము. పేగన్ రూట్స్ ఉంటాయి, వెదర్ ఆన్ ద ప్రీటెక్స్ట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్, అంటే సువార్త ప్రకటించాలనే నేపథ్యంతో అయినా ఆ ఉద్దేశంతో అయినా సరే, ఆర్ యాజ్ కొమెమరేటింగ్ ఎనీ ఈవెంట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో అదే రోజు ఇంకేదో జరిగింది కదా బైబిల్లో కూడా, కాబట్టి మనం కూడా ఏదో చేద్దాము అన్నట్లుగా కూడా కాకుండా, is a desecration of the worship of God and is under no circumstance to be allowed. ఎట్టి పరిస్థితుల్లో అటువంటివి హెచ్సిఓ సంఘంలో అనుమతించబడవు. వెదర్ ఫర్ అబ్జర్వింగ్ క్రిస్మస్ చేయడానికైనా, లెంట్ డేస్ పాటించడానికైనా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేయడానికైనా, ఆల్ సోల్స్ డే, ఎవరు చనిపోయిన రోజులు, కర్మలు, దినాలు అట్లాంటివి చేయడానికైనా, ఆర్ ఎనీ సచ్ థింగ్ నాట్ షుడ్ దేర్ బి ఎనీ టాలరేషన్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఆఫ్ ఏ పేగన్ ఆరిజిన్. అన్య మతాలకు సంబంధించిన వేర్లు లేకపోతే అందులో నుంచి తీసుకున్న విషయాలు ఎటువంటివి కూడా ఈ సంఘములో ఎట్టి పరిస్థితిలో అనుమతించబడవు. ఎందుకంటే అవి దేవుణ్ణి ఆరాధించడానికి భిన్నంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. పేగన్ ఆరిజిన్ డన్ ఇన్ మ్యారేజెస్, బర్త్స్, డెత్స్ ఆర్ ఇన్ ఎనీ అదర్ అకేషన్ ఇన్ నేచర్. పుట్టినప్పుడు, చచ్చినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అన్య మతాచారాలు పాటించడము, చేయటము అనుమతించబడవు. అవి మనం చెయ్యము అని ఇది మన చర్చ్ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. సో మనం క్రిస్మస్ చేయము, లెంట్ డేస్ పాటించము, గుడ్ ఫ్రైడేస్ చేయము, బర్త్డేస్ కూడా చేయము. ఎందుకంటే వాటికి ఏమైనా రూట్స్, వాటి మూలాలు ఎక్కడైనా బైబిల్లో ఉన్నాయా? దేనివైనా సరే దేనికి సంబంధించిన మూలాలు బైబిల్లో లేవు. అవి కేవలము మనుషులు సృష్టించినవి మాత్రమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం ధ్యానించబోయే వాక్య భాగం దగ్గరికి వద్దాం. మొదటి అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అతను గురించిన విషయాలు మనం చదివాం కదా. ఇక అది ముగిసిన వెంటనే, మొదటి అధ్యాయంలో అది ముగిసిన వెంటనే 2వ అధ్యాయం ప్రారంభంలో యేసు ప్రభువు వారి గురించిన కథ ప్రారంభమైందనమాట. ఆయన్ని గురించిన విషయాలు మనం చదవటం ప్రారంభిస్తాం. మొదటి అధ్యాయంలో ఏదైతే గాబ్రియేలు దూత మరియతో వాగ్దానం చేశాడు కదా, నువ్వు శిశువును కంటావు అని, ఆ వాగ్దానము ఈ 2వ అధ్యాయంలో నెరవేరబోతుంది. యేసు ప్రభువు వారి పుట్టుకకి చుట్టూ సంభవించిన సంఘటనలను దేవుడు తన సార్వభౌమాధికారంలో చక్కగా అమర్చి జరిగించాడు అని చెప్పొచ్చు. లూకా వాటిని చక్కగా వివరించాడు కూడా. పాత నిబంధన ప్రవచనాలు నెరవేరడం కోసం దేవుని జోక్యం అవసరమే. ఎందుకంటే మామూలుగా అయితే యోసేపు మరియలు ఎక్కడున్నారు? ఇప్పుడు యోసేపు మరియలు నజరేతులో ఉన్నారు. అయితే యేసు ప్రభు ఎక్కడ పుట్టాలి? ఒకసారి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మీకా 5:2,
మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి మెస్సియా ఎక్కడి నుంచి రావాలి అని మీకా ప్రవక్త ప్రవచనం చెప్పాడు అంటే బెత్లెహేములో నుంచి రావాలి అని. ఇప్పుడు యోసేపు మరియలు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. వారు నజరేతులో ఉంటే మరి యేసుప్రభువు వారు అక్కడ ఎట్లా పుడతారు? కాబట్టి ఈ పరిస్థితులు, ఈ సంఘటనలన్నీ దేవుడు తన యొక్క సావరెన్ హ్యాండ్ తోటి ఆయన ఏం చేశాడు? ప్రాపర్ గా సెట్ చేశాడు అనమాట, ఆ ప్రవచనం నెరవేరేలాగా. అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఈ వచనాల్లో మనం చూస్తాం. యేసుప్రభువు వారి పుట్టుక గురించి చెప్పక ముందు లూకా అక్కడ ఉన్న పరిస్థితులు మనకు వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఆ పరిస్థితులు మనకి నేర్పించే వాటిని గ్రహించే ప్రయత్నం చేద్దాం మనం. ముందుగా మొదటి 3 వచనాలను ఒకసారి చూద్దాం. 1, 2, 3 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి అని చదువుతున్నాం. దేవుడు మెస్సియా గురించి చెప్పించిన ప్రవచనం నెరవేరేలా చేయడంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రోమా సామ్రాజ్య పరిపాలకుడు చక్రవర్తి యొక్క హృదయాన్ని ఆయన కదిలించాడు. ఆయన కూడా తెలియదు దేవుడు ఆయన అట్లా వాడుకుంటా ఉన్నాడని. పాపం దేవుడు ఆయన్ని అలా వాడుకుంటున్నాడు అన్న సంగతి ఆయనకు కూడా తెలియదు. ఆ చక్రవర్తి కూడా తెలియదు, రోమా చక్రవర్తి. అతనికి తెలియదు, కానీ అతను యేసు ప్రభు వారి పుట్టుకకు సంబంధించినంత వరకు అతను చాలా ప్రధాన పాత్రే పోషించాడు. కాబట్టి ఈ భూ సంబంధమైన రాజుని తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం, తన ఉద్దేశాలను సఫలీకృతం చేసుకోవడం కోసం దేవుడు వాడుకొనగలడు అని మరోసారి రుజువైంది. ఇప్పుడు అతను ఇచ్చిన ఆజ్ఞ వల్లనే వీళ్ళు బెత్లెహేం వెళ్తారు, అక్కడ యేసుప్రభువు పుడతారు, ఆ ప్రవచనం నెరవేరుతుంది. సో అలా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం ఈ చక్రవర్తిని ఇలాగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ దినములలో అనే మాట ఉంది కదా, అక్కడ ఆ దినములలో అంటే 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లుగా యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అని అర్థం. హేరోదు రోమా ప్రభుత్వం కింద ఉండే ఒక రాజు అనమాట. రోమా ప్రభుత్వం కింద ఉండే ఒక రాజు హేరోదు. ఈ సమయానికి అతని పరిపాలన ముగింపు దశకు వచ్చేసింది. వాస్తవానికి అంటే అతని టైం స్పాన్ అయిపోయింది, జీవితకాలం అయిపోవచ్చింది. యేసుప్రభువు పుట్టిన కొంతకాలానికి చనిపోతాడు కూడా హేరోదు. యేసుప్రభువు పుట్టిన కాలానికి సంబంధించిన విషయాలు ఇక్కడ అంత స్పష్టంగా ఏమీ తెలియజేయలేదు. టైం గురించి ఇక్కడ ఏమీ స్పష్టంగా లేదు. ఒకే ఒక క్లూ ఉంది. ఏంటది? ఆజ్ఞ ఆయను అనేది మనకున్న క్లూ. యేసుప్రభువు ఎప్పుడు పుట్టారని తెలుసుకోవడానికి ఆజ్ఞ ఆయను అనేది డిగ్రీ. ఆజ్ఞ అంటే ఒక హుకుం జారీ చేయబడింది. అంటే ఇటువంటివన్నీ రికార్డ్స్ లో ఉంటాయన్నమాట. హిస్టారికల్ రికార్డ్స్ లో నోట్ చేసి పెడతారు, ఏ టైంలో జరుగుతుంది, ఆ హుకుం, ఆ శాసనం ఏంటి. ఆజ్ఞ అని ఇక్కడ చదువుతున్నాం, కానీ వాస్తవానికి అది ఒక హుకుం అని అంటారనమాట ఇక్కడ మన భాషలో, లేదా శాసనం అంటారు. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే ఒక జీవో పాస్ అయింది, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అని చెప్పొచ్చు. ఇంకా మనకు బాగా అర్థం కావాలి. సో అటువంటివన్నీ రికార్డ్స్ లో ఉంటాయన్నమాట, ఎప్పుడు జరిగింది. సో దట్ ఈస్ ద ఓన్లీ క్లూ. టైం గురించి యేసుప్రభువు ఎప్పుడు పుట్టుంటారు అని మనం అర్థం చేసుకోవడం కోసం ఉన్న ఒకే ఒక క్లూ అనమాట. ఈ ఆజ్ఞ ఎవరిచ్చారంటే అప్పటికి పరిపాలకుడు చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు అని చదువుతున్నాం మనం ఆ వచనం. ఇది వాస్తవానికి అతని పేరు కాదు, చక్రవర్తి పేరు కాదు ఇది. మరేంటి? కైసరు అంటే చక్రవర్తి అని అర్థం. ఔగస్తు అంటే గౌరవించదగిన లేదా హెచ్చించదగిన వారు అని అర్థం. అంతేగాని ఇది ఆయన పేరేం కాదు, ఇది ఇచ్చిన టైటిల్స్, బిరుదులు అనమాట. సో వాటితోటే ఆయన్ని పిలిచేవారు. ఇతను గద్దెనెక్కడంతో రోమా సామ్రాజ్యం ప్రారంభమైంది. అంటే రోమన్ కింగ్డమ్, ఎంపైర్ ఈయనతోటే ప్రారంభమైంది. శాంతి సమాధానంతో కూడిన ప్రభుత్వము, పరిపాలన, సంపద ఎక్కువగా విస్తరించడం, అభివృద్ధి చెందడం అంతా ఇతని పరిపాలనలోనే 2 శతాబ్దాల కాలంలోనే చెప్పుకోదగ్గ విషయాలు ఇవన్నీ ఇతనే చేస్తూ వచ్చాడు. రోమా చరిత్రలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈ ఔగస్తు. ఇతను తన యొక్క సుదీర్ఘ పరిపాలనలో జారీ చేసిన అనేక ఈ హుకుముల శాసనాలలో ఒకటి ఇక్కడ లూకా ప్రస్తావించిన ఈ ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? చూడండి ఒకసారి. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెను, అది ఆజ్ఞ. సర్వలోకానికి అంటే వాస్తవానికి సర్వలోకానికి కాదు, రోమా సామ్రాజ్యం అంతా అని అర్థం. సో రోమా సామ్రాజ్యం అంతా ఏం చేయాలంటే ప్రజా సంఖ్య
వ్రాయాలి. అంటే జనాభా లెక్కలు, మన భాషలో చెప్పాలంటే జనాభా లెక్కలు తీసుకోవాలన్నమాట. సో ఇటువంటి పని 2 కారణాల కోసం చేసేవారంట ఆ రోజుల్లో. ఒకటి ఏంటంటే యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైన్యంలో చేర్చుకోవడం అనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారి నుంచి పన్ను వసూలు చేయాలి అనే ఆలోచన రెండవది. పన్ను వసూలు చేయడం కోసం రెండవది. మొదటి కారణం యవనస్తులు ఎంతమంది ఉన్నారో చూసుకొని సైన్యాన్ని పెంచుకోవాలి అనే ఉద్దేశం, అది 2. అయితే యూదులు సైన్యంలో చేరటం అనేది నిషిద్ధం ఆ రోజు రోమా ప్రభుత్వంలో. కాబట్టి బహుశా రెండవ కారణమే అయి ఉండొచ్చు. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం కోసము వాళ్ళ కన్వీనియంట్ గా ఉంటుంది అని అనుకున్నారో ఏమో. ఈ ప్రజా సంఖ్య వాళ్ళు రాయాలని చక్రవర్తి ఏం చేశాడు, హుకుం జారీ చేశాడు. తర్వాత 2వ వచనం చూడండి. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంటే సిరియా దేశానికి కురేనియు అనే అతను అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అని చెప్తున్నారు. ఇక్కడ తేదీలను గురించి ఒక తిరకాసు ఉంది, ఒక కాంట్రడిక్షన్ ఉంది అనమాట డేట్స్ గురించి. ఈ కురేనియు అనే వ్యక్తి సిరియాను పరిపాలించిన కాలము క్రీస్తు శకం 6 నుంచి 9 కాలంలో అతను పరిపాలించాడు సిరియా దేశాన్ని. అంటే AD 6 క్రీస్తు శకం 6లో పరిపాలించాడు. అంటే హేరోదు చనిపోయిన తర్వాత ఒక దశాబ్దానికి 10 సంవత్సరాలకి, హేరోదు చనిపోయిన 10 సంవత్సరాలకి ఈ వ్యక్తి సిరియా దేశానికి అధిపతిగా ఉన్నాడు, గవర్నర్గా ఉన్నాడు. కానీ మనం ఇప్పుడు ఏం చదువుతున్నాము, అతను అధిపతిగా ఉన్నప్పుడే ఈ ప్రజా సంఖ్య చెప్పబడిందని, అప్పుడే యేసుప్రభువు వారు పుట్టారని చదువుతున్నాం ఇక్కడ మనం. సో ఒక కాంట్రడిక్షన్ ఉంది కదా రెండింటికి, అంటే మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఆ పుట్టిన మనిషి ఏమో ఎప్పుడు పుట్టాడు, 10 సంవత్సరాలు, హేరోదు చచ్చిపోయిన తర్వాత 10 సంవత్సరాలకు పుట్టాడు. యేసుప్రభువు వారు పుట్టిన టైంకే హేరోదు చనిపోతాడు ఆల్మోస్ట్, అంటే పుట్టిన కొన్ని సంవత్సరాలకి చనిపోతాడు, కొద్ది టైంకి. సో అది మ్యాచ్ అవ్వట్లేదు కదా అక్కడ. సో దానికోసము ఒక పరిష్కారం చెప్పారు పండితులు. ఏంటంటే బహుశా ఈ కురేనియు అనే మరో వ్యక్తి కూడా ఉండవచ్చు. అతను సిరియాలో మొదటి ప్రజా సంఖ్య జరిగిన క్రీస్తు పూర్వం 8వ సంవత్సరంలో ఒక అధికారిగా పనిచేసి ఉండవచ్చు అని చెప్పారనమాట పండితులు. క్రీస్తు పూర్వం 8లో ప్రజా సంఖ్య చేయబడింది. సో అప్పుడు ఈ కురేనియు అనే అధిపతి కూడా ఆ సిరియా దేశంలో ఉండవచ్చు. కాబట్టి అలా ఇతను వేరే కురేనియు అయి ఉండవచ్చు అనేది వాళ్ళు చెప్పే పరిష్కారం అన్నమాట. అయితే ఈ డేట్ తో కూడా ఒక సమస్య ఉంది. ఏంటంటే యేసుప్రభువు వారు యాక్చువల్గా క్రీస్తు పూర్వం 4లో జన్మించినట్టుగా ఎక్కువ ఎవిడెన్స్ ఉంది. 4 BCలో యేసుప్రభువు వారు జన్మించారు అనడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఈ సిరియా దేశంలో చేసిన మొదటి ప్రజా సంఖ్యమో 8 BCలో చేశారు. అంటే దగ్గర ఎంత లేదన్నా ఒక 3-4 years టైం గ్యాప్ ఉంది. సో దానికి పండితులు ఏం చెప్తారంటే, ఇవన్నీ మనం ఈ 8 BCలో ప్రజా సంఖ్య జరిగింది సిరియా దేశంలో, 4 BCలో యేసుప్రభువు వారు పుట్టారు. మరి వాళ్ళిద్దరికి ఎక్కడ కుదురుతుంది అని అంటే, బహుశా ఆజ్ఞ అప్పుడు చేయబడి ఉండొచ్చు ప్రజా సంఖ్య గురించి, కానీ అది జారీ అవడానికి సమయం పట్టి ఉండవచ్చు అని చెప్తారు, అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి. సో అది ఒక పరిష్కారం అండి. సరే, మనకు రాయబడిన విషయాలు, రాయబడని విషయాల గురించి మనము తలలు బాదుకునే కంటే రాసిన వాటిని మేము ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజా సంఖ్య తీసుకోవడం జరిగింది. 3వ వచనం, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి అని చదువుతున్నాం 3వ వచనం కదా. బహుశా ఒక గడువు ఏదైనా, అంటే డెడ్ లైన్ ఏదైనా ఉంటుంది. అందుకే నెలలు నిండుతున్న ఈ టైంలో యోసేపు మరియలు ఆ ప్రయాణం పెట్టుకున్నారు. అంటే మామూలుగా ఎవరు పెట్టుకోరు కదా, సరదాగా ఎవరు చేయరు కదా అలాగా. అంటే మేబీ ఒక డెడ్ లైన్ ఏమన్నా ఫిక్స్ చేస్తారేమో, అంటే ఈ టైంలో వచ్చి మీరు మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోవాలి అని ఏమైనా డెడ్ లైన్ ఏమైనా పెట్టారేమో. వీళ్ళు ఆ టైంలో కూడా, అంటే మరియా ఆల్మోస్ట్ ప్రసవించే కాలానికి దగ్గరగా ఉంది, ఆ టైంలో కూడా వాళ్ళు ఆ ప్రయాణం చేయడానికి పూనుకున్నారు. కొందరు ఏమంటారంటే, రోమా ప్రభుత్వం ఎక్కడున్న వారి పేర్లను అక్కడే నమోదు చేసుకునేది, మరెందుకు ప్రయాణం చేశారు వీళ్ళిద్దరు అని అడుగుతారు కొంతమంది. ఒక కారణం ఏమై ఉంటుందంటే, రోమా ప్రభుత్వం ప్రకారమే ఏవైనా ఆస్తులు ఉంటే కనుక, ఒకవేళ ఆ ఆస్తులు ఎక్కడున్నాయో ఆ ఊరికే వెళ్ళి అక్కడే వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి అనేది రోమన్ గవర్నమెంట్ లో ఉన్న ఒక రూల్. సో యోసేపుకి ఏమైనా ఆస్తులు ఉన్నాయేమో అక్కడ మనకు తెలియదు. సో అది ఒక కారణం అవ్వచ్చు. అయితే మరో కారణం ఏంటంటే, యూదులు వంశావళులకు
వారికి వాగ్దానం దేశంలో భాగంగా ఇవ్వబడిన ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వంశావళికి, అలాగే వాగ్దాన దేశం ఉంది కదా, ఆ వాగ్దాన దేశంలో వారి యొక్క గుంపుకి ఇవ్వబడిన భాగం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే నేను ఫలానా వంశానికి చెందినవాడను, ఫలానా గోత్రానికి చెందినవాడను, ఫలానా గోత్రానికి ఫలానా ఈ లిస్ట్ లో వంశావళిలో నేను ఇక్కడ ఉన్నాను అని వంశావళికి, గోత్రానికి, ఆ గోత్రానికి కేటాయించబడిన ఆ భూభాగానికి, ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కాబట్టి అందుకోసమని వీళ్ళు అంత దూరం ప్రయాణం చేసి యోసేపు తన సొంత ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ ఊరికి చెందిన వాడిగా తన పేరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకున్నాడో ఏమో, అది కూడా ఒక కారణం అవ్వచ్చు. సరే, ఏది ఏమైనా దేవుడు వీటన్నిటి మధ్యలో పనిచేస్తూ యోసేపు మరియలు బెత్లెహేం వెళ్ళే ఏర్పాటు చేశాడు. తద్వారా తన కుమారుడు బెత్లెహేంలో పుడతాడు అన్న ప్రవచనము నెరవేరుతుంది. మనం ముఖ్య పాఠం ఒకటి ఉంది ఇక్కడ. మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్య పాఠం ఒకటి ఉంది. ఏంటది? దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం అధిపతుల యొక్క, చక్రవర్తుల యొక్క మనసును త్రిప్పగలడు. ఇది మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్య పాఠం. దేవుడు తన ఉద్దేశాలను, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం అన్యులైనప్పటికీ, అవిశ్వాసులైనప్పటికీ, దేవుని ఎరగని వారైనప్పటికీ అటువంటి నాయకులు, చక్రవర్తుల హృదయాలను కూడా ఆయన త్రిప్పగలడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీయండి దయచేసి. తీసి ఆ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. నీటి కాలువ ఎట్లా వెళ్తుంటది? జిగ్జాగ్ గా ఎట్లా పడితే అట్లా, ఎటు పల్లం ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా ఎలా కావాలంటే అలాగా దేవుడు తన చిత్త వృత్తి ప్రకారం ఆయన త్రిప్పగలడంట. వారి యొక్క హృదయాన్ని ఆయన అలా త్రిప్పగలడు అని మనం అక్కడ చదువుతున్నాం. ఈ మాటలు ఒక విశ్వాసి హృదయానికి ఎంతో ఆదరణకరంగా ఉంటాయి. ఎందుకో చెప్పమంటారా? ఈ లోకంలోని ప్రభుత్వాలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ భూరాజులు ఒకవేళ సరిగ్గా పరిపాలించకపోయినా, అక్రమంగా నడుచుకున్నా, మనం ఎక్కువగా కదిలించబడకూడదు. అంటే ఎక్కువ వరి అయిపోవాల్సిన అవసరం లేదు. మరి ఇతనేంటి ఇట్లా చేస్తున్నాడు, అతనేంటి అట్లా చేస్తున్నాడు అంటే మనం ఎక్కువ కంగారు పడిపోవాల్సింది, ఎక్కువగా కదిలించబడకూడదు ఒక విశ్వాసం. ఎందుకు కదిలించబడకూడదంట? విశ్వాసము అనే కన్నులతో దేవుని పరిపాలన హస్తాన్ని మనం చూడగలగాలి అన్ని పరిస్థితుల్లోనూ. అలా చూసి ఆయన్ని అన్ని వేళలా మనం ఏం చేయాలి? స్తుతించగలగాలి. అధికారులందరి యొక్క హృదయాన్ని త్రిప్పగలిగిన వాడు ఎవడు? ఆయనే. ఆయన చేతుల్లో ఉన్నదే. ఆయన అనుమతించనిదే ఏది జరగదు. ఈ సత్యాన్ని మనము జాగ్రత్తగా మన హృదయాల్లో, మన మైండ్స్ లోకి కంప్లీట్ గా సింక్ అయిపోతే, అట్లా మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే అప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం కదిలించబడము, తొందరగా మూవ్ అవ్వం అనమాట. దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో చిన్న చిన్న వాటికి చాలా వరి అయిపోయేవాడు, చాలా కంగారు, ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది. ఎప్పుడైతే దేవుని సార్వభౌమత్వాన్ని నేను ఇంకా ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడం నేను మొదలు పెట్టాను, దేవుడు నాకు నేర్పించడం ప్రారంభించాడు, ఇంక నేను ఎక్కువగా వరి అవ్వడము, ప్రతిదాని గురించి కంగారు పడిపోవటము, అది ఎట్లాగో ఇది ఎట్లాగో అని టెన్షన్ పడటము దేవుని కృపను బట్టి చాలా తగ్గిపోయాయి. మరి ముఖ్యంగా ఇక్కడున్న సందర్భంలో ప్రభుత్వాల గురించి, అధికారుల గురించి ఇక్కడ ప్రస్తావన అనమాట. ప్రభుత్వాలు, అధికారులు వారు ఎలాగున్నప్పటికీ మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నింటికీ పైగా ఆయన ఉన్నాడు. ఆయన క్రింద, ఆయన అనుమతితోనే, ఆయన అధికారం కిందే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మన విశ్వాసము. ఆ విశ్వాసం అనే కన్నులతో మనం చూస్తున్నప్పుడు ఆయన హస్తాన్ని మనం చూడగలుగుతాము. ఆ విశ్వాసం అనే కన్నులతో మనం చూడలేదనుకోండి, లోకస్తుల్లాగా చూసామనుకోండి, అప్పుడు ఉన్న సమస్యలే కనిపిస్తాయి మనకి. అరే ఈయనేంటి ఇట్లా చేస్తున్నాడు, ఆయనేంటి అట్లా చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందో, ఎలాగో ఏంటో అనే ఆ వరి, టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దేవుని హస్తాన్ని మనం చూడలేము. కాబట్టి విశ్వాసం అనే కన్నులతో దేవుని యొక్క బలమైన, బలిష్టమైన హస్తాన్ని మనం ఏం చేయాలి? చూడగలగాలి. ఎల్లప్పుడూ, ఎల్లవేళలా, అన్ని పరిస్థితుల్లోనూ ఆయన్ని స్తుతించగలగాలి మనము. 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. 4వ వచనం.
యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అని చదువుతున్నాం. యోసేపు మరియలు, ఇది మెస్సియా పుడతాడు అని కొన్ని శతాబ్దాలకు పూర్వం మీకా చేసిన ప్రవచనం యొక్క నెరవేర్పు అని చూసాం కదా. కొన్ని శతాబ్దాలు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఫలానా ఊర్లో పుడతారు అని ఒక ప్రవచనం చెప్పబడింది. అది మీకా ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా వీరిప్పుడు బెత్లెహేము వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే ఇదంతా దేవుని యొక్క ప్లాన్ లో భాగంగా జరుగుతూ ఉంది. మీకా 5:2 ఇందాక చదివాం మనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండును అని చదివాం. బెత్లెహేము అంత పెద్ద ఊరేం కాదు. దాని గురించి యూదా వారి కుటుంబంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ దేవుడు చెప్పాడు అది ఇజ్రాయేల్ యొక్క రాజు పుట్టే స్థలం అవుతుంది అని దేవుడు ఆల్రెడీ ప్రవచనం చెప్పించాడు. అయితే అందులో నుంచి వచ్చిన రాజు ఒకే ఒక్క రాజు ఉన్నాడు అప్పటి వరకు. ఎవరతను? దావీదు. బెత్లెహేము నుంచి వచ్చిన రాజు ఎవరు? అప్పటి వరకు ఉన్న టైంలో, ఆ టైం వరకు మీకా ప్రవచనం చెప్పే టైం వరకు ఉన్న టైం స్పాన్ లో ఆ ప్రాంతం నుంచి వచ్చిన రాజు ఎవరైనా ఉన్నారంటే అది దావీదు. సరే, ఇక్కడ దావీదు గురించే ఈ ప్రవచనం అని మనం అనుకోవడానికి వీలుందా? లేదు. ఎందుకు? ఎందుకంటే దావీదు మీకా కంటే ముందే ఎప్పుడో చచ్చిపోయాడు. చాలా కాలం క్రితమే చచ్చిపోయాడు దావీదు. తర్వాత ఎంతో కాలానికి మీకా ఈ ప్రవచనం చెప్తున్నాడు. పైగా మీకా దేని గురించి ప్రవచనం చెప్తున్నాడు? రాబోయే మెస్సియా గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండని చదివాం కదా. అలా పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు అది ఎవరిని గురించి సూచిస్తూ ఉండవచ్చు? ఏ మనుషుల గురించి అయినా ఇట్లాంటి మాటలు మనం చెప్పడానికి వీలుందా? శాశ్వత కాలం వరకు అని, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు అని అవకాశం లేదు. అలా నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉనికిలో ఉండగలిగే వారు ఎవరు? ఒక్క దేవుడు మాత్రమే. కాబట్టి ఇది ఏ మనిషికి సంబంధించిన ప్రవచనం కాదు, కానీ యేసు ప్రభువారికి సంబంధించిన ప్రవచనమే అని మనకు అర్థమవుతుంది. తర్వాత బెత్లెహేము అనబడిన దావీదు ఊరులో అని చదువుతూ ఉన్నాం. అయితే ఇంగ్లీష్ లో దావీదు పట్టణము అని ఉంటుంది, సిటీ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది. దావీదు పట్టణం అనే అర్థం వచ్చేలా తర్జుమా చేయబడింది. అయితే దావీదు పట్టణం అనే మాట యెరూషలేము గురించి కూడా వాడబడింది, జెరూసలేం గురించి. ఎందుకంటే దావీదు యెరూషలేము నుంచే పరిపాలన చేశాడు కాబట్టి యెరూషలేము గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా దావీదు పట్టణము అని వ్రాయబడింది కొన్నిసార్లు. అలా కూడా ఉపయోగించబడింది ఈ ఫ్రేజ్, ఈ మాటలు. కానీ ఇక్కడ లూకా దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే దావీదు ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ బెత్లెహేము అనే ఊరు గురించి ఇక్కడ లూకా ప్రస్తావిస్తున్నాడు. ఆ బెత్లెహేమును గురించి మాట్లాడుతూ దావీదు పట్టణము అని అంటున్నాడు అనమాట, అంతేగాని యెరూషలేము గురించి కాదు. 4వ వచనంలో యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు వెళ్తూ ఉన్నాడు అని చదువుతున్నాం కదా. దేవుడు తన సార్వభౌమాధికారంలో ఈ జంటను, ఈ కపుల్ని, ఈ ఫ్యామిలీని తన మీకా ప్రవచనం నెరవేరే విధంగా నడిపించాడు. మరియ గర్భవతి అయినప్పుడు ప్రయాణం చేయడం అవసరమా అని కొందరు అంటారు. అంటే కుటుంబ యజమానిగా యోసేపు మాత్రమే కదా ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేయించుకోవాల్సింది అని చెప్తారు. కానీ 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలు కూడా, వాళ్లకు కూడా పన్ను విధించబడేది అనే దానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆమె పేరు కూడా నమోదు చేయడం అవసరమైందో ఏమో అది అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. మరికొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు. ఏంటవి? మరియకు నజరేతులో ఉండడం అంతా నెమ్మదిగా అనిపించి ఉండకపోవచ్చు. ఎందుకు? ఎందుకంటే తను ఎట్లా గర్భవతి అయింది అనే దాని గురించి ఎక్కువ గాసిప్స్ ఉంటూ ఉంటాయి తన చుట్టూ. అదే సొంతూరు కదా. సో అది ఎలా తను గర్భం ధరించింది అనే దాన్ని వాళ్ళందరికీ వివరించి చెప్పగలదా? చెప్పలేదు. సో అట్లాంటి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో తను అక్కడ ఉంది కాబట్టి, సో ఆ టైంలో తను అక్కడ ఉండడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే యోసేపు ఒక్కడే ఆ ప్రజా సంఖ్యలో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అనుకున్నప్పుడు యోసేపు ఒక్కతే విడిచిపెట్టబడుతుంది. సో ఆ చుట్టూ ఉండే వాళ్ళు అనే మాటలు అవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అలా తను ఒక్కటే అక్కడ ఉండిపోవడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. అదొక కారణం అవ్వచ్చు. ఇంకో కారణము, యోసేపు తనకు దూత ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం ధరించింది అని చెప్పాడు కదా దూత. ఆ దేవుని కుమారుడు యొక్క పుట్టుక, ఆ జరుగుతున్న సంఘటన సన్నివేశాన్ని
నేరుగా దగ్గరుండి వీక్షించే అవకాశం కోల్పోతాడు యోసేపు. వదిలేసి వెళ్ళిపోతే ఏముంది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అయిపోతుంది అదంతా. సో ఆల్రెడీ తనకి దూత ప్రత్యక్షమే చెప్పాడు, మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, దేవుని యొక్క కుమారుడు ఆమెకు పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకో అని చెప్పి దూత చెప్తుంది. కాబట్టి ఆ యొక్క మహాఘట్టాన్ని, ఆ సీన్ లో ఈయన లేకుండా మిస్ అయిపోతాడు. ఒకవేళ మరియను వదిలేసి ఆయన వెళ్ళిపోతే ఆయన ఒక్కడే. అన్నింటికంటే ప్రాముఖ్యమైన ఇంకొక కారణం ఉంది. ఏంటంటే మరియా యోసేపులు నిజమైన భక్తి శ్రద్ధలతో కూడిన జంట కాబట్టి, అంటే డివౌట్ జ్యూస్ అనొచ్చు, చాలా నిష్ఠ కలిగిన యూదులు వాళ్ళిద్దరు, యోసేపు కానీ మరియ కానీ. కాబట్టి మీకా ప్రవచనం గురించి మీరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. మీకా ప్రవచనం గురించి పుట్టబోయే బిడ్డ మెస్సియా అని తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు? దూత వచ్చి చెప్పాడు కాబట్టి. ఆ దూత వచ్చి ఏం చెప్పాడు అనేది మనము మొదటి అధ్యాయంలో చూసాం. చెప్పడం మాత్రమే కాకుండా తన విశ్వాసంలో తన బలపరచబడు నిమిత్తము ఒక సూచన కూడా ఇచ్చాడు. ఏంటి ఆ సూచన? ఇలాగే అద్భుత రీతిన ఎలిజబెత్ కూడా ఒక కుమారుని కంటుంది అని. నీ బంధువురాలైన ఎలిజబెత్ ఒక కుమారుని కంటుంది తన వృద్ధాప్యమందు, ఇప్పుడు ఆమెకు 6వ నెల అని చెప్తుంది. అప్పుడు మరియ వెళ్ళి ఎలిజబెత్ని చూసి ఆమె నిజంగానే ఆ వృద్ధాప్యమందు గర్భం ధరించిన గమనించి ఆమె ఒక పాట పాడినట్లు ఆ పాటను కూడా మనము క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చాం. అదంతా ఆమె విశ్వాసంలో బలపడినట్లు దూత ఈ సంగతులన్నీ ముందుగానే చెప్పటము, తర్వాత వారు దూత ఇచ్చిన సూచనలను బట్టి అవి రూఢీపరచబడటం కూడా జరిగింది. కాబట్టి పుట్టబోయే బిడ్డ లోక రక్షకుడు మెస్సియా అనే సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళిద్దరికీ తెలుసు. కాబట్టి ఈ పాత నిబంధన ప్రవచనం కూడా వారికి బాగా తెలిసే ఉంటుంది. అందుకే వారు బెత్లెహేము వెళ్ళి ఉండవచ్చు. లియోన్ మోరిస్ అనే ఒక దైవజనుడు ఇలా అన్నాడు అనమాట. ఎక్కడో ఉన్న రోము చక్రవర్తి చేసిన శాసనము, నజరేతులో ఉన్న వారి వదరబోటు నాలుకలు కలిసి క్రీస్తు యొక్క జన్మస్థలానికి సంబంధించిన ప్రవచనం నెరవేరున్నట్లు మరియను బెత్లెహేముకు తీసుకొచ్చి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడో ఉన్న రోము చక్రవర్తి చేసిన శాసనము, ఊర్లోనే చుట్టూ ఉన్న వారి యొక్క వదరబోతు నాలుకలు, వారి మాటలు యేసు ప్రభువారి యొక్క జన్మస్థలానికి సంబంధించిన ప్రవచనము నెరవేరునట్లు మరియను బెత్లెహేముకు తీసుకొని వచ్చి ఉంటాయి అని అన్నాడు ఒక దైవజనుడు. చాలా అద్భుతంగా చెప్పాడు కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఉంటుంది, ముఖ్యమైన పాఠం. అదేంటంటే దేవునికి సరి అయిన సమయం ఏంటో తెలుసు. హీ నోస్ ద రైట్ టైం. అది మనం నేర్చుకోవాల్సింది. మన చుట్టూ ఉండే పరిస్థితులు చూసి తెగ కంగారు పడిపోతూ ఉంటాం మనం చాలాసార్లు. కానీ ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు, అంటే ఆ రాజాది రాజుకు ఆయనకు బాగా తెలుసు అని మనం గ్రహించాలి. మరియా ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎప్పుడు బెత్లెహేముకు రావాలి, ఎలా తీసుకురావాలి, ఆ చుట్టూ ఉండే పరిస్థితులన్నీ ఎట్లా సమకూర్చి ఉంచాలి, ఇవన్నీ దేవుడికి తెలుసు. మరియా యోసేపులు ప్లాన్ చేసుకున్నారా ఆ టైంకి బెత్లెహేం వెళ్దామని? ఆ ప్రవచనం చెప్పబడిన విషయం బెత్లెహేమికి వెళ్ళి కనిన తర్వాతనో, లేదా బెత్లెహేం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడో వాళ్ళు గ్రహించి ఉండొచ్చు. ఆ పాత నిబంధన ప్రవచనం వాళ్ళకు గుర్తొచ్చి ఉండొచ్చు. కానీ ఇటువంటిది ఏమీ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే, అరే మనకు పుట్టబోయే బిడ్డ మెస్సియా కదా, మరి ఆయన బెత్లెహేంలో పుట్టాలని ఉంది కదా, మనం బెత్లెహేం వెళ్దాం పదా అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళలేదు కదా. దేవుడే అటువంటి పరిస్థితులను సృష్టించాడు వారి చుట్టూ. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆయనకు బాగుగా తెలుసు. ఆయన తెలిసినవాడు. కాబట్టి మనం ప్రతిసారి మన చుట్టూ ఉండే పరిస్థితులు చూసి మనం ఏమవ్వకూడదు, కంగారు పడదు, టెన్షన్ పడద్దు అనవసరంగా. హీ నోస్ ద రైట్ టైం. ఎప్పుడు మనకి ఏమి ఇవ్వాలి అనేది ఆయనకు బాగుగా ఎరిగినవాడు, తెలిసినవాడు. కీర్తన 31:15. కీర్తన 31:15లో ఒక మాట ఉంది. ఆ మాట మీరు దయచేసి అండర్లైన్ చేసుకోండి. కీర్తన 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశములోనున్నవి. అంతే. ఆ మాట చూసారా మీరందరూ? ఏమన్నాడు కీర్తనకారుడు? నా కాలగతులు
నీ వశములోనున్నవి. మనం చాలా అనుకుంటాం, చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కానీ మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? అనుకున్న టైంలోనే జరుగుతాయా? జరగవు. ఎందుకని? ఎందుకంటే అవన్నీ మన చేతుల్లో లేవు కాబట్టి. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నా కాలగతులు నీ వశములోనున్నవి అని అంటున్నాడు. సో ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది, మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎప్పుడైనా సరే హీ గివ్స్ ద బెస్ట్ ఇన్ ద బెస్ట్ టైం. ఓకే, సరి అయిన సమయంలో ఆయన అనుగ్రహించేటువంటి వాడు. మనం ఏం చేయాలి? ఆయన అలా చేస్తాడని నమ్మకం ఉంచాలి, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. మనం టెన్షన్ పడిపోతే ఏమైనా తర్వాత జరగాలని దేవుడు నిర్దేశించినప్పుడు ముందే జరుగుతాయా? జరగవు. ఇప్పుడు జరగాలన్నవి జరుగుతున్నవి, అరే ఇప్పుడు వద్దు తర్వాత జరిగితే బాగుందని మనం టెన్షన్ పడితే తర్వాత పోస్ట్ పోన్ అవుతాయా? అవ్వవు. కాబట్టి ఏవి దేవుని వశంలో ఉన్నవి, ఏవి మన వశంలో లేవు అనేది మనం గ్రహించాలి. అది ఆయన మీద ఆధారపడినదాన్ని గ్రహించినట్లయితే అప్పుడు మనం నెమ్మదితోటి శాంతితోటి మనం పరిస్థితులను ఎదుర్కొనే వీలుంటుంది. తనకు భార్యగా ప్రదానం చేయబడిన మరియ అని చదువుతున్నాము. భార్య అంటున్నాడు ఏంటి? మత్తయి సువార్త భార్యగా ప్రదానం చేయబడింది అని అంటున్నాడు. ప్రదానం చేయబడింది అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 1:24 చూడండి. మత్తయి 1:24 చూస్తే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని అంటున్నాడు. మత్తయి ఏమంటున్నాడు? భార్యను అని అంటున్నాడు. మరియు యోసేపుకు భార్య అని చెప్తున్నాడు మత్తయి. లూకా ఏమంటున్నాడు? భార్యగా ప్రదానం చేయబడింది అంతే అని చెప్తున్నాడు. అదేంటి? ఒకళ్ళు అట్లా చెప్తే ఒకళ్ళు ఇట్లా చెప్తున్నారు, వాళ్ళకే సరిగా క్లారిటీ లేనట్టు. మత్తయి వివాహం జరిగిపోయింది అన్నట్లుగా చెప్తున్నాడు, అయితే లూకా కేవలం ప్రదానం చేయబడింది అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము పెద్దగా వరి అవ్వాల్సిన విషయం ఏం లేదు వాస్తవానికి. ఎందుకంటే యూదుల ఆచారము సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. దీని గురించి మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ధ్యానిస్తూ వచ్చాం. యూదుల సంస్కృతిలో వివాహం ఎట్లా జరుగుతుంది అని, వారు నిశ్చితార్థాన్ని లేకపోతే ప్రదానం చేయబడటం అనే కార్యక్రమాన్ని వాళ్ళు ఎట్లా చూస్తారు, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎలాగంటే వారి దృష్టిలో ప్రధానం అంటేనే శరీర రీత్యా కలవకపోయినా చట్టరీత్యా వారు దంపతులైనట్లే. అది వాళ్ళ దృష్టిలో ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం అంటే ఏది ప్రదానం చేయబడటం అంటే. ఇట్ ఈస్ ఎ లీగల్ బాండ్. ఇది ఎంగేజ్మెంటే యూదుల సంస్కృతిలో. దాన్ని ఇంకా బాగా మనం ఎట్లా అర్థం చేసుకోగలము? మత్తయి 1:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించని చదువుతాం. సీక్రెట్ గా ఆమెను అవమానించడం ఎందుకులే, సీక్రెట్ గా ఆమెను విడిచిపెట్టేద్దామని చూస్తాం. విడనాడు ఉద్దేశించని ఉంటుంది ఇక్కడ. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో మీరు చదివితే డివోర్స్ అని ఉంటుంది, విడాకులు అని ఉంటుంది. విడాకులు ఎందుకు? ఏం జరిగిందని విడాకులు? ఎంగేజ్మెంట్గా జరిగింది. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు యూదులు దీన్ని ఎట్లా చూస్తున్నారో ఆ కోణంలో నుంచి మనం దాన్ని చూసి అర్థం చేసుకుంటే అప్పుడు క్లారిటీ. ఎంగేజ్మెంట్ కూడా చట్టరీత్యా వారు దంపతులు అవుతున్నట్లే, శరీరంగా వారు కలవరు అంతే. దానికి ఇంకొంచెం టైం పెట్టుకుంటారు, ఒక 1 year టైం అట్లా. ఈ లోపు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. వరుడు ఏం చేస్తాడు? ఒక ఇల్లు సిద్ధపరచుకుంటాడు అనమాట. సో ఆ ప్రిపరేషన్ టైం జరుగుతూ ఉంటుంది, ఆ 1 year టైమ్స్. అది వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క కోణంలో నుంచి మనం చూసినప్పుడు అర్థమవుతుంది. సో అప్పుడు ఆల్రెడీ వాళ్ళు లీగల్ గా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండే కాబట్టి భార్య అని సంబోధిస్తున్నారు. ఒకవేళ ఆ బాండ్ డిజాల్వ్ చేయాలనుకుంటే డివోర్స్ ఇవ్వాలి అని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇవ్వాలని అనుకుంటున్నాడు ఇక్కడ యోసేపు. వారి వివాహంలో శరీరంగా కలవడం ద్వారా ఏర్పడే బంధము యేసు ప్రభువు పుట్టిన తర్వాత జరుగుతుంది. అప్పుడే జరుగుతుంది. కాబట్టి వారు కూడా ప్రదానం చేయబడిన తర్వాత ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకుంటున్నారు. కాబట్టి వారిని ప్రదానం చేయబడిన వారు అని లూకా సరిగ్గానే చెప్తున్నాడు. 6వ వచనం 7వ వచనం చదువుదాం. చివరి 2 వచనాలు చదువుకుందాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని ప్రొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని చదువుతున్నాం.
చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని గురించి లూకా ఇక్కడ వివరిస్తున్నాడు. దైవ మానవుడైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి చాలా సింపుల్ లాంగ్వేజ్ లో వివరిస్తూ ఉన్నాడు లూకా. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను అని చూశాం కదా. వారు ఎంతకాలం బెత్లెహేంలో ఉన్నారు? అసలు వారి ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేయించుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా, లేక నమోదు చేయించుకున్న తర్వాత ఆమె ప్రసవించే కాలం కాబట్టి బెత్లెహేంలోనే ఆగిపోయారా? తదితర వివరాలు ఇక్కడ తెలియజేయబడలేదు. ఆయన ఏ స్థలంలో లేదా ఏ చోట జన్మించాడు అనేది కూడా క్లియర్ గా ఇక్కడ తెలుపబడలేదు. అయితే సత్రములో మాత్రము కాదని తెలియజేయబడింది. సత్రములో కాదు అనేది మాత్రమే ఇక్కడ తెలియజేయబడింది. అంటే అంతకు మించి ఆయన ఎక్కడ పుట్టాడనే ప్లేస్ గురించిన డీటెయిల్స్ ఇంకెక్కువ లేవు. లూకా కేవలము మరియా తన తొలిచూలు కుమారుడు అని చెప్తుంది. ఇక్కడ తన తొలిచూరు కుమారుని కని అని అంటున్నాడు లూకా. దూతలు ఎవరు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు దూతలు ఎవరైనా ప్రత్యక్షమయ్యారు? అప్పుడు లేదు. పరలోకపు బూరలేవి ఊదబడలేదు. దేవుని కుమారుడు పుట్టాడు అన్న ప్రకటనేది పరలోకం నుంచి చేయబడలేదు. ఆమె తన యవనస్తుడైన భర్త వారిద్దరే ఉన్నారు. వారి కుటుంబానికి, స్నేహితులకు అందరికీ దూరంగా అననుకూలమైన పరిస్థితుల మధ్య ఈ కన్యక, మరియా అనే కన్యక త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన ఈ యేసుప్రభు వారికి జన్మనిచ్చింది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు పుట్టారు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఇంతలా తనని తాను తగ్గించుకున్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమ మన జ్ఞానానికి అది చాలా మించింది. అది మన జ్ఞానానికి అందనిది అనమాట. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని అది మాటల్లో కూడా మనం వివరించలేనటువంటి. మనలను కొనుక్కోవడం కోసం ఆయన ఎంత అవమానానికి లోనయ్యాడో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన తన జీవితాంతము వేదన అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, మరణం వరకు కూడా ఆయన అలాగా హింసించబడుతూ ఉన్నాడు. మన విమోచన కొరకు ఆయన ఇదంతా చేశాడు. ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక పేదవాడిగానే ఉన్నాడు. ఆయన పేదరికాన్ని బట్టి మనం ధనవంతులుగా చేయబడిన నిమిత్తం ఆయన పేదవాడిగా చేయబడ్డారని 2 కొరింథీ 8:9 చదువుతాం. ఒకసారి ఆ వచనం చదువుతున్నాను చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని చదువుతున్నాం. ఒకటి, ఇక్కడ మనల్ని ధనవంతులుగా చేయడం కోసం ఆయన దరిద్రుడు అయ్యాడు అనేది ఒకటి, ఆయన తను తాను తగ్గించుకున్నాడు అనేది ఒకటి. రెండవది, మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏంటంటే పేదరికాన్ని బట్టి ఎప్పుడు చింతించొద్దు. పేదరికాన్ని బట్టి ఎప్పుడు చింతించకూడదు అనేది మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం. ఎందుకంటే దేవుని కుమారుడు కూడా అటువంటి పరిస్థితుల్లోనే పుట్టాడు. దేవుడు పక్షపాతి కాదు, ఆయన హృదయాలను చూసేవాడు. కాబట్టి ఆయన హృదయాలను చూసేవాడు కానీ నీ జేబును చూసేవాడు కాదు. ఈ పేదరికము అనే సిలువను బట్టి ఎప్పుడూ సిగ్గుపడొద్దు. దేవుడు అది మనకు తగినది అని తలంచాడు గనుకే మనకు అనుగ్రహించాడు అనేది మనం గ్రహించాలి. దేవుడు లేనివారుగా ఉంటే, దుష్ట మార్గమున నడుస్తూ ఉన్నవారు అవిశ్వాసులు, వారు నిజమైన పేదవాళ్ళు. కానీ పేదరికము సిగ్గుపడే విషయం ఏమీ కాదు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లోనే మన ప్రభు కూడా అటువంటి పరిస్థితుల్ని అంగీకరించాడు, వాటి గుండానే ప్రయాణం చేశాడు. డబ్బు మీద ప్రేమ, సౌకర్యాల మీద ఇష్టము ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది కనుక ఎప్పుడైనా అటువంటి బుద్ధి పుడితే మనకి ఈ పశువుల త్రొట్టిలో శిశువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేదరికము మనం సిగ్గుపడాల్సిన విషయం కాదు, అది దేవుడు అనుగ్రహించింది. ఆ సిలువ మోయడం మనకు తగినదని ఆయన తలంచాడు కనుకే మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైనా డబ్బు గురించి, సౌకర్యాల గురించి ఇంకా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా మనకు బుద్ధి పుట్టింది అనుకోండి, అప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం రావాలి? ఈ పశువుల త్రొట్టిలో పడి ఉన్న ఈ శిశువు మనకి గుర్తుకు రావాలి, జ్ఞాపకం రావాలి. తొలిచూలు కుమారుని అంటే మొదట పుట్టిన వారు అని అర్థం. అంటే ఏకైక కుమారుడు అని చెప్పట్లేదు, తొలిచూలు కుమారుడు అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఇంత క్లియర్ గా ఉంది కదా. దాని గురించి ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఏమంటారంటే యేసు మరియా యొక్క ఏకైక కుమారుడు అని చెప్తారు, ఓన్లీ సన్.
ఆమె చనిపోయేంత వరకు కన్యగానే ఉండి చనిపోయింది అని చెప్తారు. అది కంప్లీట్ గా వాక్య విరుద్ధం. మత్తయి సువార్త 1:25 చూస్తే ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఎవరంటే యోసేపు. మరియా కుమారుని కనేంత వరకు, అంటే యేసు ప్రభువారికి జన్మనిచ్చేంత వరకు యోసేపు మరియను ఎరుగకుండెను అని చదువుతున్నాం. అంటే అంతవరకే, ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంది కదా, ఎంతవరకు వాళ్ళు ఆ మ్యారేజ్ బాండింగ్ లోని కంప్లీట్ గా రాలేదు అనే దానికి ఒక టైం ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. యేసు పుట్టిన తర్వాత వారు మామూలుగానే వివాహ బంధాన్ని కొనసాగించారు. ఇంకా పిల్లల్ని కూడా కన్నారు. యేసు ప్రభుకి హాఫ్ బ్రదర్స్ లేదా సిస్టర్స్ కూడా ఉన్నట్లు వాక్యంలో చాలా వచనాలు మనకి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే తొలిచూలు బిడ్డగా యేసుకి తన కుటుంబం యొక్క వారసత్వం సంక్రమించింది. యోసేపు ఏమి పెద్ద ధనవంతుడు కాదు, గొప్ప ఆస్తులేమి ఉండుండకపోవచ్చు, కానీ ఇజ్రాయేలు సింహాసన వారసత్వాన్ని మాత్రము తన ద్వారా యేసుకు సంక్రమించింది. దావీదు వంశంలో ఆయన పుట్టబోతూ ఉన్నాడు. ఆ సింహాసనం యొక్క ఆ వారసత్వము ఈ యోసేపు ద్వారా, యోసేపు వారి కుటుంబంలో ఆయన జన్మించడం ద్వారా ఆ వారసత్వం ఆయనకి సంక్రమించింది. ప్రొత్తి గుడ్డలతో చుట్టి అని చదువుతున్నాం. అందరి శిశువులకు ఎలా చేస్తారో అలాగే యేసుప్రభు వారికి కూడా చేశారు. అంటే కాళ్ళు కొంచెం స్ట్రైట్ గా ఉండడం కోసం, కొంచెం హీట్ వెచ్చదనం ఉండడం కోసము, ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తారు, గుడ్డలతోటి చుడతారు అనమాట అప్పుడే పుట్టిన బిడ్డలు. సో అందరి శిశువులను ఎలా చేస్తారు అలాగే యేసుప్రభు వారిని కూడా గుడ్డలతో చుట్టి పెట్టారనమాట. పశువుల త్రొట్టిలో పరుండబెట్టాను అని చదువుతున్నారు. పశువుల పాకలో అంటే ఏ పశువులో అక్కడ చెప్పబడలేదు, కానీ కొందరు గుర్రాలు కట్టేసిన పాక అని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అందుకేం ఆధారం లేదు. ఏవో ఒక పశువులు, మొత్తానికి సత్రంలో వారికి స్థలము లేనందున వారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. సత్రములో మాత్రము వీరు లేరు అని అర్థం చేసుకోవచ్చు. సత్రము అంటే అదేదో కదా, ఒక నివాసము, వసతి గృహము. బహుశా యాత్రికులు అంటే ట్రావెలర్స్, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళే ట్రావెలర్స్, జర్నీ చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారు, యాత్రికులు, వారు షెల్టర్ తీసుకోవడానికి ఏర్పాటు చేయబడేవి అనమాట. వాటిని సత్రాలు అని అంటారు. అదే ప్రజా సంఖ్య జరుగుతుంది కాబట్టి బాగా రద్దీగా ఉండుండవచ్చు, అందుకే చోటు దొరకుండకపోవచ్చు. ఇంకా దొరికి ఇంకేముంది, చోటు లేదు కాబట్టి, దొరకలేదు కాబట్టి ఇక దొరికిన స్థలంలోనే ఆమె ప్రసవించాల్సిన పరిస్థితి ఉండుండవచ్చు. అది కూడా బహుశా యాత్రికుల పశువులే అయి ఉండొచ్చు, ఆ పశువుల పాకలో ఉన్నవి కూడా. ఎందుకంటే సత్రము అని చదువుతున్నాము, పశువుల పాక అని చదువుతున్నాము. పాపం చాలా మంది క్రిస్మస్ టైంలో ఈ సత్రము యొక్క యజమాని తిడతా ఉంటారు. అసలు ఇంత నెలల నుండి ప్రసవం కోసం చూస్తుంటే వాడు రానివ్వలేదని చెప్పి వాడిని తిడుతుంటారు. ఇక్కడ పరిస్థితి అటువంటి పరిస్థితి అని మనం గ్రహించాలి. అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా డీటెయిల్ గా మనకు లేదు కాబట్టి దాని గురించి మనం సైలెన్స్ లో నుంచి మనం మాట్లాడడం మంచిది కాదు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇటువంటి అననుకూలమైన పరిస్థితుల్లో కంపు కొట్టే ఈ పశువుల శాలలో, మురికిగా ఉండే ఇటువంటి చోట ఆయన పశువుల మధ్య జన్మించాడు. ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి క్రొత్త నిబంధనలో ఇంకా ఏం చెప్పబడిందో కొన్ని వచనాలు చదివి మనం ముగించుకుందాం. నేను వచనాలు చదువుతున్నాను, మీరెవరు ఏమి ఓపెన్ చేసే పని లేదు, జస్ట్ చదువుతున్న వచనాలు వినండి, అందులోని సంగతులు అర్థం చేసి గ్రహించే ప్రయత్నం చేయండి, ఇంకా మనం ముగించుకుందాం. లూకాసు వార్త 9:58 అందుకు యేసు, నక్కలకు గొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. యోహాను సువార్త 1:10 ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. అలాగే ఫిలిప్పీ 2:6-7 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని చదువుతాం. ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నీచులము, దౌర్భాగ్యులము అయిన పాపులము అయిన మన కొరకు
మన స్థానంలో బలి అవ్వడం కొరకు ఆయన ఇటువంటి పరిస్థితుల్లో తాను ఎంతో తగ్గించుకొని ఒక మామూలు మానవుడిగా ఆయన జన్మించాడు అని మనం చూస్తున్నాం. ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాం.